పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం సినీ నిర్మాతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అభినందించడానికి ఒక రోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. చాలా గట్టిగా మాట్లాడతానండి, మీది వీక్ ఏమో చూడండి. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు, మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. చాలా ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ నిర్మాతలు కలిశారు. నిర్మాతలు అశ్విని దత్, ఎస్ రాధాకృష్ణ, ఎర్నేని నవీన్, రవిశంకర్, డివివి దానయ్య, భోగవల్లి ప్రసాద్, విశ్వప్రసాద్, నాగవంశీలతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తదితరులు విజయవాడ క్యాంప్ ఆఫీసులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. చిత్ర పరిశ్రమను, సమస్యలను సినీ నిర్మాతలు పవన్ కళ్యాణ్ కు వివరించారు. సినీ టికెట్ల ధర పెంపు వెసులుబాటుపై సమావేశంలో చర్చ జరిగింది. థియేటర్ల సమస్యలను కూడా నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. సరే, వద్దు 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 రా వంశీ, నువ్వు రా. ఆయన నవీన్ గారిని రమ్మనండి. నవీన్, రవి గారు, వాసు బాబు, సురేష్ బాబు రండి. అంతమంది ప్లేస్ లేదు. కానీ సార్ ఓకే ఓకే స్టార్ట్. హలో హలో బాబు, అందరూ సైలెంట్ గా ఉంటే మాట్లాడతాం. మీరు ఎవరు మాట్లాడితే మాది వినపడదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. బాబు, మీరు అందరూ ఆపితే మేము మాట్లాడడం మొదలు పెడతాం. లైవ్ బాబు, ఆ కెమెరాలు తీయమ్మా, ఫోన్లు తీయమ్మా పక్కకి, వాళ్ళని తీసుకొని ఈరోజు
ఈరోజు మా అందరికీ చాలా సంతోషకరమైన రోజు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము. ఇది ఒక గుడ్ విల్ విజిట్. ఈ విజిట్లో ఏంటంటే మేము కులాసాగా మాట్లాడుకోవడం కాకుండా మేము ప్రత్యేకంగా వచ్చింది చీఫ్ మినిస్టర్, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ ఇస్తే మా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చి, అంటే మా ఛాంబరు ఇతర అన్ని అసోసియేషన్స్ కలిపి ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, వీరందరినీ అభినందించడానికి ఒకరోజు మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడగడానికి వచ్చాం. వారు తప్పకుండా త్వరలో అది చేస్తామన్నారు. చాలా గట్టిగా మాట్లాడతానండి, మీది వీక్ ఏమో చూడండి. ఆ పని మీద వచ్చాం. చాలా మనస్ఫూర్తిగా కాసేపు మాట్లాడి చాలా ఆనందపడ్డాం. త్వరలో మళ్ళీ టోటల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ తోటి ఇక్కడికి వచ్చి వారిని అభినందించడానికి మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ. ఏమీ లేదు, మీరనే టికెట్ అనేది చాలా చిన్న విషయం అండి, దాని గురించి రాలేదు. చాలా ఇండస్ట్రీలో విషయాలు కొన్ని మాట్లాడుకున్నాం, కానీ రిప్రజెంటేషన్ వస్తుంది కదా, అప్పుడు అన్ని సమగ్రంగా మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.